విపరీతమైన పొగమంచు, వాతావరణ కాలుష్యం, మరోపక్క ట్రాఫిక్ ఇబ్బందులు, వీటన్నిటికి తోడు సతమతమవుతుంది మన దేశ రాజధాని ఢిల్లీ. ఈ పరిణామాలన్నీ విద్యార్థుల చదువులపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. కాలుష్యం కారణంగా పాఠశాలలన్నీ మూసేసి ఆన్లైన్లోనే తరగతులను నిర్వహించాలని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. అలాగే నెట్టుకొస్తున్నారు చదువులను. కాలుష్యం తగ్గి కాస్త పర్వాలేదనుకొని తిరిగి స్కూల్ తెరవాలనుకున్న కోర్టు ఆదేశాలతో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించి ఎక్కువ రోజులు గడవక ముందే పిల్లల చదువులకు మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. ఈసారి స్కూల్స్ కు బాంబు బెదిరింపు రూపంలో వచ్చింది. దాదాపు 40 స్కూల్స్ కు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. ఈ స్కూల్స్ కు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్లోని జేడీ గోయింకా స్కూల్స్ కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మరికొన్ని పాఠశాలలకు అంతకుముందే ఈ రకమైన బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాల ఆవరణాల్లో బాంబులు అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే $30,000 ఇవ్వాలని ఆగంతకులు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా స్కూల్స్ యాజమాన్యాలు, పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.